హైదరాబాద్ లో ఆహార కల్తీ పైన పోలీసులు ఫోకస్ పెట్టారు. నగరంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ మాఫియా పైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సోదాలు చేస్తామని, ఆహారాన్ని కల్తీ చేయడం హత్యా యత్నమే అని సిపి హెచ్చరించారు. కల్తీ ఫుడ్ పైన సమాచారం కోసం త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కల్తీ మాఫియా పైన సిపి నజర్ పెట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహిస్తామని సిపి సజ్జనార్ చెప్పారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు. హైదరాబాద్ లో ఆహార కల్తీ పైన పోలీసులు ఫోకస్ పెట్టారు. నగరంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో ఎలాంటి క్వాలిటీలో రాజీ పడాల్సిన అవసరం లేదని సిపి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిపి పోలీసులు ఈ డ్రైవ్ ని నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ సిపి సజ్జనార్ వివిధ శాఖకు సంబంధించిన అధికారులతో కలిసి, ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈరోజు ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులతో కలిపి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్ నగరంలో ఇటు కల్తీ ఆహార సంబంధించిన వాటి మీద కఠిన చర్యలు తీసుకోబోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా చిరు వ్యాపారులతో కాకుండా రోడ్డు వ్యాపారాలను చేసుకునే వారికి సంబంధించి కూడా కఠినంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను అమలు చేసే విధంగా ఆహార కల్తీని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో సవాళ్లను ఎదుర్కొనే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఇందుకు సంబంధించి వ్యాపారులు నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందని వాళ్ళు స్పష్టం చేశారు. కల్తీ కేసులో పదే పట్టుబడితే వ్యాపారుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు చెప్పారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగాలతో కూడా నగరంలో విస్తృత తనిఖీ చేస్తున్న నేపథ్యంలో అందుకు పోలీసులతో కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చాలా పకడ్బందీగా నగరంలో కల్తీ సంబంధించిన ఈ ఆహార పదార్థాలను నియంత్రించేందుకు ఈ కమిటీ పనిచేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్ కిరణ్.